తమకు కేటాయించిన లారీని పోలీసులు వేరే గ్రామానికి పంపిస్తున్నారని ఓ యువ రైతు ఆవేదన చెందుతూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో పెగడపల్లి గ్రామానికి చెందిన మూల సంతోష్ రెడ్డి అనే యువ రైతు ధాన్యం లారీ కోసం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. గత కొన్ని రోజులుగా పెగడపల్లి కొనుగోలు కేంద్రానికి లారీలు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సంతోష్ రెడ్డితో పాటు మరికొందరు రైతులు సుల్తానాబాద్లోని సాయి సరస్వతి మిల్లుకు వెళ్లి తమ గ్రామానికి కేటాయించిన లారీని తీసుకువస్తున్నారు. కాగా సుల్తానాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద పోలీసులు ఆ లారీని అడ్డుకుని వేరే గ్రామానికి తరలించేందుకు ప్రయత్నించారు. దీంతో మనస్తాపానికి గురైన యువ రైతు సంతోష్ రెడ్డి తమకు దక్కాల్సిన లారీని వేరే ఊరికి ఎలా పంపిస్తారంటూ అక్కడే ఒంటిపైన పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన స్థానికులు పోలీసులు అతన్ని అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మేము గత నెల రోజులకు ఎక్కువ అవుతుంది పొలాలు కోసి ఐకేప్ సెంటర్ వాళ్ళని అడిగితే లారీలు వస్తలేవంటున్నారు. మేము రైస్ మిల్ వాళ్ళను రిక్వెస్ట్ చేసి లారీ తెప్పించుకుంటుంటే మధ్యలో అడ్డగించి పోలీసులు వేరే ఊరికి పంపుతున్నారు. నిన్న చేస్తే మిల్ వాళ్ళకు మీకు లారీ పంపామంటున్నారు. మధ్యలో పోలీసులు అడ్డగించి వేరే వాళ్ళకి పంపుతున్నారు. ఈరోజు అదే జరిగినది. రైల్వే ట్రాక్ రాక ఇవాళ వచ్చిన లారీని మళ్ళీ పోలీసులు వచ్చి తీసుకొని వెళ్తుంటే మేము వెళ్ళి మాట్లాడాము. వాళ్ళు మమ్మల్ని కూడా బెదిరించడం జరిగింది. అలా జరగడం వల్ల నేను అలా చేశాను. ఎన్ని రోజులు అవుతుంది మీరు మార్కెట్లకు వడ్లు తెచ్చి? నెల రోజులు దాటుతుంది. మీకు ఇంకా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? కాంట ఎంత పెడుతున్నారు? కాంట 41,500 పెడుతున్నారు. 40 ఎమ్మెల్యే 41 పెట్టమన్నారు. మిల్లు వాళ్ళు 41.5 అంటున్నారు.